తిరుమల లడ్డు వ్యవహారంలో వైసీపీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు నాయుడు. వాళ్లే తప్పులు చేసి తనపై నిందలు వేస్తున్నారంటూ మండిపడ్డారు. వివేక హత్య కేసులో నిందలు వేసినట్టుగానే తిరుమల విషయంలో కూడా తనపై ఆరోపణలు చేస్తున్నారంటూ ఆరోపించారు. దొంగే దొంగ అన్నట్టుగా వైసీపీ వ్యవహరిస్తోందన్నారు. కొందరు ఆంబోతుల్లా తయారై రెచ్చగొడుతున్నారని ఫైర్ అయ్యారు సీఎం చంద్రబాబు. చెప్పులేసుకొని వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకొని ఫోటోలు తీసుకొని ఇసిరిసేస్తారు. అంటే ఏంటి మీ అజం, ఏంటి మీ అహంకారం? మీ అహంకారం అంతా ఒకటే, ఒక రాజకీయ పార్టీ అని. శివుడి తల మీద పాముంటే మనం ఏం చేయలేము, ఒకసారి అదే అనుకుంటున్నారు. నేను తప్పకుండా శివుడి తలపైన పాముంటే నమస్కారం పెట్టి శివుడికి దాన్ని బయట తీసుకొచ్చి పాముని ఏం చేయాలో అది చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సిట్ వేశారు, ఆ సిట్లో వచ్చినటన్నీ మీరు చదివి ఉంటారు. చాలా స్పష్టంగా చెప్పారు, అసలు ఇది నెయ్యే కాదు, కెమికల్స్తో తయారు చేసిన నెయ్యి అని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా యాక్షన్ తీసుకోమని అధికార యంత్రాంగం పైన ఒక రిపోర్ట్ పంపించారు. ఇవన్నీ వస్తే తప్పుని తప్పించుకోవడానికి, వాళ్ళు చేసిన తప్పుని వేరే వాళ్ళపైన వేయడానికి ప్రయత్నం చేసే నీచులున్నారంటే ఏమనాలి నాకైతే అర్థం కావడంలా. ఇంత స్పష్టంగా చెప్పితే, అపవిత్రం చేశారని చెప్తే, అవినీతి జరిగిందని చెప్తే, తిరిగి హెరిటేజ్ అనే కంపెనీ తీసుకొచ్చి నా పేరే వేసి తప్పించుకోవాలంటున్నానంటే కరుడు గట్టిన నేరస్తుడు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. దొంగే దొంగ దొంగ అని తప్పించుకునే పరిస్థితికి వస్తే దొంగను పట్టి నడి రోడ్లో నిలబెట్టవలసిన బాధ్యత, పోలీసింగ్ చేయాల్సిన బాధ్యత నా పైన ఉంది, అవునా కాదా?